అది దానికి కొంచెం టైం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఏదన్నా సరే చిన్న సమస్య వచ్చినా ఛాంబరే మాకు పెద్దదిగా ఉంటుందని మేము ఇప్పుడు కూడా భావిస్తున్నాం, ఈ క్షణం కూడా భావిస్తున్నాం. అలా కాదు అని వారు కనుక మా వల్ల కాదని కనుక చెప్తే మేము చెప్పాం కదండి, వారి వల్ల కాదు అని చెప్పినప్పుడు మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. కంపల్సరీగా మేము ఈ రోజు రేపటి వరకు కూడా మేము ఛాంబర్ ద్వారా పిలుపువస్తాను ఆశిస్తున్నాం. లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాత మేము గవర్నమెంట్ని కూడా ఆశ్రయిస్తామండి. విధి విధానాలు ప్లస్ కార్మిక విధి విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకంటే మీరు ఛాంబర్ నుంచి సమస్య పరిష్కరిస్తే ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. కానీ మళ్ళీ ప్రభుత్వాల దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ విధి విధానాలు మొత్తం మారిపోతాయి. దాన్ని ఏమంటారు? మాకు ఒకటే అండి, మేము ఆల్రెడీ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము. ఏదున్నా సరే ఉన్న వేతనాలు తీసేసి వేరే వేతనాలు అయితే ఎవరైనా ఉన్న వేతనాల దగ్గర నుంచి స్కేల్ తయారు చేస్తారు. మేము దానికి కూడా మేము ఆలోచన చేసాం. అప్పుడైతే ఇంకా మాకు మన వేతనాలు విషయం ఒక అటు ఇటుగా ఉన్నా కానీ మాకు టైమింగ్స్ అని పని గంటలు అనేది మాకు 8 అవర్సే వస్తుందండి. 8 అవర్స్ దాటితే మళ్ళీ ప్రతి గంటకు కూడా అక్కడ వేతనాలు పెరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే వాళ్ళకే లాస్ ఉంటుంది. అట్లా అది వాళ్ళకు కూడా తెలుసు. సరే, అది లేబర్ యాక్ట్ అయితే మన సినిమా రంగం, ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి 6 గంటల కంపల్సరీ ఉండాలి. 6ంటికి రావాలంటే 4ంటికి లేవాలి. మరి ఆ లేబర్ యాక్ట్ ప్రకారం అయితే మనం ఛాంబర్ దగ్గరికి రావాలి 6ంటికి. అప్పుడు 6 గంటలకు వాళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వదిలిపెట్టాలి. అది ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది మనకు కాదు. సరే, ఆ టైం పోల్చినప్పుడు ఒక అంటారు, కానీ మన సినిమాకి మీరు చెప్పినట్టుగా ఆ టైమింగ్స్, ఆ యాక్ట్లు, ఆ చట్టాలు మనకు వర్తించవు. మనకు ఆ విధంగా పని చేసుకోలేము. ఎందుకంటే మనకి వర్షాకాలం ఉంటే వర్షాల సీన్లు చేస్తారు, ఇండోర్ సీన్లు చేస్తారు. మంది ఎప్పుడు ఎలా పిలుస్తారో తెలియదు. అర్ధరాత్రి పిలుస్తారు షాట్లు పెట్టుకోవడానికి. అట్లా ఉంటుంది కాబట్టి మనకి అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. అది ఏదన్నా అలా లేదు, వాళ్ళు ఆ చట్టంలోకి వెళ్దాం అనుకుంటే ఆ చట్టం ఇంకా లోతుగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఏమున్నాయో దాని ప్రకారం కూడా మేము ఆలోచిస్తాం. అది మాకు అసలు అది ఎప్పుడో ఉంది, ఆ ఎన్నిక ఎప్పుడు ఉందో కూడా తెలియదు. మాది ఎప్పుడో అదే కొంత అనొచ్చు, తప్పేం లేదు దాంట్లో. మాది ఒకటేనండి, మాకు 2025 జూన్లో పెరగాలి. మేము మార్చి నుంచి ఆనవాయితీకి వస్తుంది. 3 ఇయర్స్కి వస్తాము. ఆ జూబ్లీస్ ఎన్నిక ఎప్పుడైద్దో ఎప్పుడు ఉంటుందో అది మాకు సంబంధం లేదు. ఆ లేనిపోయిన రాజకీయాలు చేసి మా కార్మికులకు లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన సమస్యలు సృష్టించొద్దు. దయచేసి మా కార్మికులు ఒకటే వినాదం, చేసిన పనికి డబ్బులు ఇవ్వమని. అలా అనుకుంటే అసలు నాది జూబ్లీస్ కూడా కాదు, మాది రాజేంద్ర కాన్స్టిట్యున్సీ. మాకు సంబంధం కూడా లేదు ఇక్కడ. అందుకని మాకు ఎటువంటి సంబంధాలు లేవు. అది కార్మికులు ఇక్కడ వాళ్ళే, కానీ దాని కార్మికులు ఉండొచ్చు. మళ్ళీ అలా ఆ పార్టీలు దానికి సంబంధం లేదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం ఉంది, అధికార ప్రభుత్వం ఉంది. కాబట్టి అధికార ప్రభుత్వాన్ని మేము కంపల్సరీగా ఛాంబర్ సమస్య పరిష్కారం కానప్పుడు ప్రభుత్వం ద్వారా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని అదే సార్, చాలా మంది గతంలో కూడా సేమ్ 2022లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వెంటనే ఎంటర్ అయ్యారు. అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు వారు ఛాంబర్కి కూడా వచ్చారు, కూర్చోబెట్టారు. వెంటనే ఒక 2 డేస్లో పరిష్కారం చేసి మళ్ళీ మీ ఆ పని చేయండి, ఆ తర్వాత వేతనాలన్నీ కూడా మాట్లాడదామని చెప్పేసి తర్వాత చర్చలు జరిపి వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది. ఆ పెంచిన 30% ఇస్తామని చెప్పి ముందు మాట ఇచ్చిన తర్వాత మేము వెళ్ళాం.